సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని కరప మండలం అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు సవిలి రాజేష్, సాదే వీరాగౌలు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో విజయవంతంగా నిర్వహించారు. కరప మండలంలో వివిధ గ్రామాల్లో అంబేద్కర్ యువజన సేవా సంఘం నాయకులు ప్రభుత్వ పాఠశాలలను, వ్యాపార సంస్థలను మూయించివేశారు. అనంతరం మండల కేంద్రం కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంబేద్కర్ యువజన సేవా సంఘ నాయకులు సవిలే రాజేష్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి మార్కెట్ సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించి మానవహారం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కామేష్, వింత సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామ స్థాయిలో సర్పంచులు ఉన్నారు. వాళ్ళకి రొటేషన్ పద్ధతిలో అన్ని కులాల వారిని సర్పంచ్ అయ్యే అవకాశం కల్పించినప్పుడు ఈ రాష్ట్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కమ్మ రెడ్లు పాలిస్తున్నారు. మరి ఈసారి రొటేషన్ పద్ధతిలో కాపులకి సీఎం ఇవ్వమని అడుగుతున్నాం, తర్వాత బీసీలకి సీఎం ఇవ్వమని అడుగుతున్నాం, ఎస్సీలకి సీఎం అని అడుగుతున్నాం. అంటే సీఎం విషయంలో ఒకే కులం పాలించాలి. మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు మాత్రం సమానత్వం కావాలి. సీఎం పోస్ట్లో సమానత్వం అవుతా. అలాగే దేశ ప్రధాని నార్త్ ఇండియా వాళ్ళే ఉన్నారు, సౌత్ ఇండియా వాళ్ళకి కూడా మరి ప్రధాని అయ్యే అవకాశం ఇవ్వాలి కదా. ఇటువంటి సూచనలు కూడా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా కోరుతున్నాం. అలాగే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించడమే కాకుండా క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. అంతేకాకుండా విస్తృతమైనటువంటి బెంచ్ ఏర్పాటు చేసి మరొకసారి పరిశీలన చేయాలి. అప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఈ ఏబిసిడి వర్గీకరణ అన్నది ఆపాలని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాన సహోదరులు అలాగే మరి 59 కులాల ఐక్యత ఉద్దేశించి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రిజర్వేషన్ చేసే హక్కు, అదే విభజించే హక్కు కల్పించిందో దాన్ని మరి దేశంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న మానవులందరూ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మరి రిజర్వేషన్ అనేది రొటేషన్ పద్ధతితో మరి ప్రతి సెక్టర్లోనూ జరగాలని కోరుకుంటున్నాం. అలాగే సుప్రీంకోర్టులో కూడా మరి ఈ రొటేషన్ పద్ధతితో మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ క్రిమిలేయర్ విధానం ఏదైతే ఉందో అది మరి ప్రతి ఒక్కరిని కూడా చాలా ఇబ్బంది పెట్టే విషయం కనుక దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే ఈ యొక్క వర్గీకరణ వల్ల నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈరోజు వారి యొక్క నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి కరప మండలంలోనే కాక యావత్ భారతదేశంలోనూ కూడా మరి అమలు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటాం జరిగింది. ఆ పెద్దలందరూ పిలుపుని తీసుకుని ఈరోజు కరప మండల అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కరపలో బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్కి మాకు అన్ని విధాల సహకరించిన కరప ప్రజానీకాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అంబేద్కర్ యువజన సేవా సంఘం తరఫున వీళ్ళంతా సహకరించిన వల్లనే మాకు ఈ రోజున బంద్ సక్సెస్ అయిందని మేమంతా కూడా మాకు స్వచ్ఛందంగానే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ స్వచ్ఛందంగా తీసుకెళ్లి బంద్లో ప్రజలందరూ కూడా సహకరించి ఇది ప్రజాబంద్గా అందరూ కూడా సహకరించారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా మన మీడియా మిత్రులందరూ కూడా ఈ బంద్కి మాకు సహకరించిన మరొక్కసారి పరిశీలించి సింగిల్ బెంచీతో వేసిన దాన్ని ఇంకా 7 మెంబర్స్తో వేయడం జరిగింది. ఈ బెంచీలో 6 మాత్రమే అనుకూలంగా ఉంటే ఒకరు వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఈ బెంచ్ నుంచి ఒక 20 మంది లేదా 15 మంది ఉండే బెంచ్కి పిల్లు వేయడం జరిగింది. ఈ పిల్లు ద్వారా మొత్తం మంచి న్యాయ నిర్ణేతలందరూ కూడా కూర్చుని ఈ ఎస్సీ రిజర్వేషన్ పట్ల అంకిత భావంతో సహృదయంతో మంచి తీర్పునివ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ బంద్కి సహకరించిన ప్రజానీకానికి మరొకసారి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.